నెక్స్ట్ క్రిస్టల్ గురించి డిస్కస్ చేద్దాం. దాని పేరే డెజర్ట్ రోజ్, అంటే ఎడారి గులాబీ అన్నమాట. దీన్ని కనుక మీరు చూస్తే బాగా ఇసుక కలర్లో ఉంది కదా. సో ఎడారిలో కూడా ఇదొక మొద్దుకి ఇలాంటివి చాలా అతుక్కొని ఉంటాయన్నమాట. ఇది 500 grams నుంచి 30-50 kgs వరకు కూడా ఉంటుందండి. ఎడారిలో ఇది చూడండి, టెంపరేచర్ అంటూ ఉండదు. అంటే వేడి, సెగ, అలాగే డ్రైనెస్. వేడి అనగానే చెమటలు వచ్చేస్తాయి. ఎప్పుడు వస్తాయి? మనం టెన్షన్లో ఉన్నప్పుడు, ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, లేదా స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీరు కనుక డెజర్ట్ రోజ్తో వర్క్ చేస్తే ఇది ఎలా అయితే అంత టెంపరేచర్స్ని చూసిందో మీరు కూడా చూసి దీని నుంచి బయటికి వచ్చేటట్టుగా ఆలోచిస్తారు. క్రిస్టల్స్ అనగానే మ్యాజిక్ చేయవు, బట్ అవి ఏం చేస్తాయంటే మీకు ఒక లైన్ క్లియర్ చేస్తాయి. మీరు ఇది చేయొచ్చు, మీరు ఇది చేయకూడదు అన్న థాట్స్, అన్న ఇంటెన్షన్స్ మీకు బిన్నీత్ ఇస్తాయి. ఇందాక లాస్ట్ వీడియోలో నేను ఒకటి చెప్పాను, మీరు నమ్మనంత వరకు అది మీ దగ్గర ఉన్న ఒక రాయితో సమానం. బట్ ఎప్పుడైతే మీరు ఇది క్రిస్టల్ అని కన్సిడర్ చేసి, ట్రస్ట్ చేసి, నమ్మి దీంతో వర్క్ చేస్తున్నారో అప్పటి నుంచి ఇది మీకు వండర్స్ చూపిస్తుంది. మీరు కనుక ఒక బిగినర్ అయితే మీరు ఏ క్రిస్టల్ వాడాలి నేను అన్న డౌట్ ఉంటే మీరు హ్యాపీగా కొన్ని క్రిస్టల్స్ వాడచ్చు. అందులో ఫస్ట్ క్రిస్టల్ ఏంటి అంటే క్లియర్ క్వార్ట్స్. ఇది అన్ని రాశుల వాళ్ళకి, అన్ని నక్షత్రాల వాళ్ళకి, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈజీగా వేసుకోవచ్చు. క్లియర్ క్వార్ట్స్ బ్రెస్లెట్ రూపంలో అయినా, మాల రూపంలో అయినా వేసుకోవచ్చు. ఇది బాడీలో వేడిని తగ్గించడంతో పాటు దీంతో మీరు ఎలెక్జర్ కూడా చేసుకోవచ్చు. ఎలెక్జర్ అంటే ఏంటంటే ఒక రఫ్ పీస్, లైక్ ఇది ఒక రఫ్ పీస్. దీన్ని మీరు వాటర్లో వేసేసి 2 to 3 hours వదిలేసి తర్వాత ఆ వాటర్ని వడగట్టుకొని కనుక మీరు తాగితే మీ 7 చక్రాస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి క్లియర్ అవుతాయి. మళ్ళీ ఇది స్ఫటిక, అంటే ఒక రాయి మాత్రమే. ఇలాగే కనిపించే ఇంకొక స్టోన్ లాంటి ఒక మెటీరియల్ని అమ్ముతున్నారు, దాన్ని పటిక అంటారు. అది నాలుక మీద పెట్టుకోగానే పుల్లగా అనిపిస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ స్ఫటిక అనుకొని పటికని నానబెట్టుకొని తాగొద్దు. దీనికి కలర్ ఏముండదు, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, టేస్ట్ ఉండదు. బట్ పటిక కొంచెం డల్గా కనిపిస్తూ వగర టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఇది అనుకొని అది మాత్రం అస్సలు ట్రై చేయొద్దు. అలాగే ఇంకా అందరూ ఈజీగా హ్యాపీగా వాడే క్రిస్టల్ ఏంటి అంటే అమెథిస్ట్. ఇక్కడ చూసారా అమెథిస్ట్ ఎంత కలర్ఫుల్గా ఉందో. అమెథిస్ట్ ఏం చేస్తుందంటే మన ఆలోచనల్ని, మన ఆవేశాన్ని, మన తెలివితేటల్ని షార్ప్ చేస్తుంది. డిప్రెషన్లో ఉంటే బయటకు వచ్చేస్తారు. యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉంటే దాని నుంచి బయటపడతారు. అమెథిస్ట్ ఇంకా ఏం చేస్తుందంటే మీ 3rd eye చక్రాన్ని, క్రౌన్ చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఎవరైతే మెడిటేషన్ చేస్తున్నారో వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అమెథిస్ట్ అనగానే ఏ ఫామ్లో వేసుకోవాలబ్బా అని డౌట్ ఉంటుంది. మీరు కనుక బిగినర్ అయితే బ్రెస్లెట్తో స్టార్ట్ చేయండి, లేదా ఇందాక నేను మీకు ఎలెక్జర్ అని చెప్పాను కదా, అమెథిస్ట్తో కూడా మీరు చేసుకోవచ్చు. అలాగే ఇలా పామ్ స్టోన్ మీరు క్యారీ చేయొచ్చు. స్ట్రెస్ వస్తే దీన్ని ఇలా ప్రెస్ చేయొచ్చు, అప్పుడు మీ బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది. సో అమెథిస్ట్ చాలా హెల్ప్ అవుతుంది ఎవరికైతే క్రియేటివ్గా ఆలోచించాలనుకుంటారో, ఎవరైతే మెడిటేషన్లో హయ్యర్ లెవెల్స్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు. మరి ఈ 2 షేప్స్ అయినా ఇంకా వేరే షేప్స్లో పెట్టుకోవచ్చా అంటే ఎంచక్కా ఏంజల్గా పెట్టుకోవచ్చు, పిరమిడ్ పెట్టుకోవచ్చు, ఇలాంటి ఒక క్లస్టర్ మీ బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ పిల్లలు కనుక పెద్దవాళ్ళు అయితే, చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ అయితే దీన్ని హార్ట్ షేప్లో కానీ పామ్ స్టోన్తో కానీ మీరు పెట్టుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా చిప్స్ మాత్రం పెట్టుకోకండి, ఎందుకంటే వాళ్ళు మింగే ఛాన్స్ ఉంటుంది. సో చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ ఇలాంటి చిప్స్ మాత్రం ప్రిఫర్ చేయొద్దు.